హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ అంటే పిల్లలకు పెద్దలకి సంతోషాన్ని తీసుకొస్తుంది కదా. అయితే ఈరోజు ప్రొద్దున లేచి ఇంటిని క్లీన్ చేసుకొని స్నానం చేసి తర్వాత గడపలకి ముగ్గులు వేసి గుమ్మాలకి తోరణాలు పెట్టి ఆ తర్వాత పూజ గదిలో శుభ్రం చేసుకొని కూరాడు ఉంటుంది కదా, కూరాడుని అలంకరించి పుదించి దేవుడికి పటాలకి అందంగా అలంకరించుకున్న తర్వాత వినాయకుడిని అలంకరించడం జరిగింది. వినాయకుడిని ఇష్టమైన పూలు పండ్లు అన్ని 21 రకాలకు సంబంధించిన చెరుకు గరిక మొక్కజొన్న మరియు తెల్ల జిల్లేడు జమ్మి రావి ఈ సన్నజాజి అన్ని పూలు పండ్లతో మాత్రం ఇలా వినాయకుడిని అలంకరించడం జరిగింది. మంచి అట్మాస్ఫియర్. ఆ తర్వాత వినాయక మంత్రం చదువుతూ అయితే ఇది హిందువులకు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు నోములు వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికి చేస్తాము. పార్వతీపుత్రుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్ల పక్ష చవితి రోజునే వినాయకుడు జన్మించినాడని విఘ్నాధిపతిగా గణనాథుని పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగకి కుల మత జాతులకు అతీతంగాను జరుపుకోవడం మరో విశేషం. ఇలా అన్ని ఇష్టమైన పండ్లు పూలు పండ్లు మనకు అంటే అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉండకపోతుండొచ్చు. ఉన్న వాటిలో గరిక వినాయకుడికి మాత్రం ఇష్టమైనది గరికను మాత్రం వినాయకుడికి సమర్పించడం. ఇలా మంత్రోపదేశం మంత్రం చదువుకున్న తర్వాత వినాయకుడు మా బాధలు అన్నీ తొలగిపోవాలని ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కొలుచుకుంటూ ఇలా పూజ అయితే ప్రారంభించడం జరిగింది. పూజ ప్రారంభించే ముందు చేతిలో అక్షంతలు పూలు అలా తీసుకొని మంత్రం చదువుకున్న తర్వాత కంకణం కట్టుకొని ఇలా వినాయకుడికి అయితే మొక్కుకుంటూ వినాయక మంత్రం చల్లుకొని అక్షంతలు చల్లుకున్న తర్వాత ఇట్లా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అక్షంతలు చల్లి దేవుడికి నైవేద్యంగా మనం ఏమైతే వండినవి ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మళ్ళీ వంటలు పాయసము ఉండ్రాళ్ళు అలా అన్నీ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది. నేనైతే నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విధంగానైతే నేను వినాయక చవితి రోజు వినాయకుడిని ఈ రకంగా అలంకరించుకొని నైవేద్యాలు ఈ రకంగా సమర్పించుకోవడం అయితే జరిగింది. చిన్నపిల్లలు ఉన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నా ఇంకా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినవి కూడా వినాయకుడి ముందు పెట్టి మనకి అన్ని విఘ్నాలు లేకుండా అంత సంతోషంగా జీవితం కొనసాగాలి అని దేవుడికి మొక్కుకోవాలి. అలా మనకు ఏ బాధలు లేకుండా చేయడానికి వినాయకుడు చాలా మంచి చేస్తాడు అనే నమ్మకము. ఆ నమ్మకమే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా వినాయక చవితికి వినాయకుడి పూజ చేసుకొని ఇలా చేస్తాము. అయితే ఇంకా మనం నైవేద్యం సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇట్లా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంక కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా వినాయకుడిని అయితే నేను ఈ రకంగా అలంకరించడం జరిగింది. నా వినాయకుడిని నేను ఎలా అలంకరించినానో ఇంకేమైనా పొరపాట్లు ఉంటే క్షమించగలరు. ఒకవేళ నాకు అంటే తెలిసి తెలియక ఏమైనా ఉంటే ఇంకంతే దేవుడు దయ. ఆ తర్వాత మనము వినాయకుని అడుగులు అనేది మాకు లేదు పద్ధతి. సో నేను ఇలా మళ్ళీ తర్వాత తులసి పూజ చేసుకొని మెయిన్ డోర్లు ఉంటాయి కదా పెద్ద దర్వాజాలు వాటికి చిలుగంధం అని వేస్తాము. చిలుగంధం సమర్పించుకున్న తర్వాత ఇంకా ఇలా ప్రతి డోర్కి ఇలా చిలుగంధం అయితే చల్లి పూలు అలా కుంకుమ పసుపు పెట్టి ఆరతి మాత్రం చూపించడం జరిగింది. పాశం తెలంగాణ భాషలో పాశం చేస్తాం. వినాయకుడికి ఇష్టమైన కుడుములు. ఇది ఓనగాయ తొక్కు. ఇది వచ్చి పొట్లకాయ పెరుగు పచ్చడి. వినాయక చవితి రోజు మాత్రం కంపల్సరీ చేస్తాం. ఇదేమో తుమ్మికూర పప్పు.
ఇది వచ్చేమో వంకాయ టమాటా. ఈరోజు స్పెషల్స్ అన్నీ ఇవి. ఓకేనా? హాయ్.